బ్లౌజ్ ఎంత బాగా కుదిరినా హెమ్మింగ్ కూడా నీట్గా వస్తేనే బాగుంటుంది కదా. హెమ్మింగ్ కోసం సన్న సూదులే తీసుకోవాలి. సన్నవి తీసుకుంటేనే హెమ్మింగ్ నీట్గా వస్తుంది. సూదికి దారం ఒకటే వరుస పెట్టాలి, 2 వరుసలు ఒకేసారి పెట్టకూడదు. ఒకటే వరుస పెట్టుకొని 2 వరుసలలాగా చేసుకొని ముడేసుకోవాలి సూదికి. ఇట్లా హెమ్మింగ్ చేసేది ఉంటుంది కదా, దీన్ని మనం ఇట్లా పట్టుకోవాలి. 2 వేళ్ళ మధ్యలో నెక్కుని ఇట్లా పట్టుకొని మనం దగ్గరగా ఇట్లా కుట్టేసుకుంటూ పోవాలి. ఇట్లా దూరంగా వేయద్దు, దగ్గరగానే వేసుకుంటే హెమ్మింగ్ నీట్గా ఉంటుంది. ముడతలు రాకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లా వెనకకి తిప్పి చూసుకుంటే ముడతలు వస్తుందా లేదా మనకు తెలుస్తుంది కదా. ఇట్లా గట్టిగా పట్టుకోవాలి. మనం కొంచెం పట్టుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఇట్లా ముడులు వేసుకోవాలి. ఈ విధంగా ముడులు వేసుకుంటే హెమ్మింగ్ ఊడిపోకుండా ఉంటుంది. ఒక దగ్గర ఊడిపోయినా ఇంకో దగ్గర ఊడిపోకుండా ఉంటుంది.